ఎక్సోడస్ చాప్టర్ నెంబర్ 33 వర్స్ నెంబర్ 15. నిర్గమకాండము 33వ అధ్యాయము 15వ వచనమా. మోషే ఈ మాటలు ఆయన తెలియజేస్తున్నాడు. మోషే, నీ సన్నిధి రాని ఎడల ఇక్కడ నుండి మమ్మల్ని తోడుకొని పోకుము. నా ఎడలను నీ ప్రజల ఎడలను నీకు కటాక్షం కలిగినదని దీని వలన తెలియబడును. నువ్వు మాతో వచ్చట వలనే కదా అట్లు మేము అనగా నేనును నీ ప్రజలను భూమి మీద ఉన్న సమస్త ప్రజల నుండి ప్రత్యేకింపబడదామని ఆయనతో చెప్పాను. ఇక్కడ ఆయన ఏమంటున్నాడంటే, నీ సన్నిధి మా ముందు వెళ్ళకపోతే మమ్మల్ని పంపించుకుము. అందుకే కదా మనం ఎక్కడన్నా బయట ట్రావెల్కి మనం వెళ్ళేటప్పుడు, లేకుంటే ఏదైనా పనికి వెళ్ళేటప్పుడు ఏం చేస్తాం? అందరం కుటుంబంగా ప్రే చేస్తాం. ఏమని అడుగుదాం ప్రభు దగ్గర? ప్రభువా, మీ సన్నిధి మాకు తోడుగా ఉండునుగాక అని చెప్పేసి ప్రార్థిస్తూ ఉంటాం కదా. ఇక్కడ కూడా అదే అయిందండి. మోషే ఆయన ఏమని తెలియజేస్తున్నాడు తెలుసా? ఆయనకు తెలుసు ప్రభు యొక్క సన్నిధి ఉంటే ఆయన యొక్క జర్నీ అనేది సులభంగా అవుతుందని. హల్లెలూయా. ఆయన ఎక్కడ చాలా కష్టపడాలో అవంతా కూడా సులభంగా ప్రభు చేయటానికి కృపను ఇస్తాడని చెప్పేసి ఎవరికి దానికి అర్థమైందండి? మోషేకి అర్థమైంది. అందుకే మనం ఏం చేయాలంటే, ఇట్ ఈస్ ఆల్వేస్ ద ఎనిమీస్ ప్లాన్. అపవాది యొక్క ప్లాన్ ఏం తెలుసా? మీరు కష్టంలో, మీరు నష్టంలో వెళ్ళేటప్పుడు అంతా కూడా మీరు దేవుని యొక్క సన్నిధిని మీరు వెతకకూడదు అని చెప్పేసి ఆయన ఎప్పుడు కూడా ఆయన ప్లాన్ చేస్తాడు. ఇక చూడండి అండి, ఎందుకు తెలుసా? ఈ సండే సర్వీస్ అందరూ కూడా చాలామంది వారు కండక్ట్ చేస్తారు. మేము మాత్రమే కాదండి, మన వారంగల్ కావచ్చు, మన భూలోకంలో ఎన్నో చర్చెస్ ప్రతి ఆదివారం కూడా వారు కండక్ట్ చేస్తారు కదా. ఎందుకు తెలుసా? ఇట్ ఈస్ ఎ రిమైండర్ ఫర్ అస్. ఇది మనకు ఒక రిమైండర్ అండి. దేవుని యొక్క ఆలయం మనకు ఒక రిమైండర్. దేనికి తెలుసా? దేవుని యొక్క సన్నిధి సరిచేయాలనేది ఏది కూడా లేదని మీకు గుర్తు చేయటానికి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఎన్ని కష్టాలు మీకున్నా నాకున్నా మన అందరికీ ఉన్నా ఏం చేస్తాం తెలుసా? ఆదివారం మనం ఆలయాన్ని వెతికి మనం వెళ్తాం. హల్లెలూయా. అంటే మీ ఇంట్లో సన్నిధి ఉండదని కాదండి, కానీ ఏంటంటే దేవుని యొక్క సన్నిధిలో మన యొక్క పరిస్థితి మారే ఆ యొక్క కృప అక్కడ మనకు దొరుకుతుంది. హల్లెలూయా. అందుకే హన్న ఏం చేసింది? ఎక్కడ పోయి ఏడిసిందంట? ప్రభు యొక్క ఆలయానికి వెళ్ళి ఏడిసిందంట. హల్లెలూయా. అంటే అక్కడెళ్ళి ఏడిసింది. ఏడవటం మాత్రమే కాదు, కొడుకు పుట్టినప్పుడు తిరిగి ఆలయానికి ఇచ్చేసింది. హల్లెలూయా. అంటే నేను ఏం చెప్పాలి, నేను మీకు ఆశపడుతున్నానంటే, గాడ్స్ ప్రెజెన్స్ కెన్ ఆల్వేస్ మేక్ ద మోస్ట్ డిఫికల్ట్ థింగ్స్ ఇన్ అవర్ లైఫ్ ఈజియర్. ఈరోజు మనం ప్రభు దగ్గర ఏం అడగాలంటే, ప్రభు మీ సన్నిధి దిగి వచ్చును గాక, ప్రభువ మీ సన్నిధి దిగి వచ్చును గాక అని చెప్పేసి మనం ప్రభు దగ్గర మనం అడగాలి. ఈ విజయవాడ మీటింగ్స్ అంటే ఒక 2 weeks బ్యాక్ జరిగింది కదా. అక్కడ ఏమైందంటే, మేము సెకండ్ డే ఏమైందంటే, నాకు మరి అక్కడ ఈ లైటింగ్ ఫిక్స్ చేస్తారు కదా, వాళ్ళకు నాకు మధ్యలో పడలేదంటే అంటే మేము అడిగినట్టు వాళ్ళు వాళ్ళు పెట్టింది మాకు నచ్చలే. ఏమైందంటే ఇద్దరికి డిఫరెన్సెస్ వచ్చేసిందనమాట. వెంటనే ఏమైందంటే చాలా టెన్షన్ అయిపోయాను నేను. అంటే మీటింగ్ వేరే జరగాలి కదా, మీటింగ్ కూడా జరగాలని చెప్పేసి చాలా టెన్షన్ అయిపోయాను అనమాట. ఆ టెన్షన్లో ఏమైపోయిందంటే, ఒక మధ్యాహ్నం అసలు భోజనం కూడా తినలే. ఏం చేయలే? భోజనం కూడా తినలే అనమాట. చాలా టెన్షన్ అయిపోయింది. ఎందుకంటే వేరే సిటీకి మేము వెళ్ళిపోయాము, ఎవరిని హెల్ప్ అడగాలో మాకు అర్థం అవ్వలే, మరి ఏం చేయాలో మాకు తెలియని స్థితిలో మేమందరం ఉన్నామన్నమాట. నేను తల పట్టుకొని నేను కూర్చున్నా. ఇక టైం పోతుంది. 2 o'clock అయింది, 3 o'clock అయింది, 4 o'clock అయింది, 5 o'clock అయింది, 6 o'clock అయింది. ఇక మీటింగ్కి వెళ్ళాలి. నేను టక్ అని చెప్పేసి కార్లో ఎక్కేసి కూర్చొని ఇలా మంచిగా వెళ్తున్నా. రే, కడుపులో ఏదో సౌండ్ వస్తుంది ఏంద్రా బాబు అని చూస్తే తినలే. అంటే ఆ ప్రిపరేషన్ బిజీలో, అంటే లైటింగ్స్ పెట్టాలి, అది పెట్టాలి, ఆ టెన్షన్లో ఏమైందంటే మర్చిపోయా అనమాట, తినలే అనమాట. అక్కడ పోయి నిలబడిన వెంటనే మా స్టాఫ్ అందరు కూడా పరిచయం అవ్వటం స్టార్ట్ అయ్యారు. ఎందుకంటే నాకు ఆకలి వేస్తే నాకు కోపం వస్తుంది అనమాట. నాకు కోపం వస్తే మా స్టాఫ్ అందరు కూడా బీపీ ఎక్కుతుంది అనమాట. అంటే నాకు కోపం వస్తే ఇక అందరికీ 3 పోయినట్టే వాళ్ళకు.
సో వాళ్ళందరూ కూడా వారికి పరిచయం అయ్యారు. అన్నా నువ్వు తినలేదా, ఏందన్నా, అదన్నా ఇదన్నా అని చెప్పేసి ఒక జ్యూస్ ఒకటి తీసుకొచ్చారు, చేతులు ఇచ్చారు, తాగేస్తా, అన్నీ అయిపోయిందన్నమాట. కానీ ఆ రోజు అసలే బలము లేదు. కానీ ఆ టెన్షన్లో కూడా ప్రభు యొక్క సన్నిధిలో నేను ఉండి ప్రభు దగ్గర ఏమన్నానంటే, ప్రభువా నువ్వు అన్నిటిని కూడా నువ్వు సమకూర్చగలుగుతావు. హల్లెలూయ. ఈ ఎన్ని టెన్షన్స్ ఉన్నా నువ్వు ఏం చేయగలుగుతావు అంటే నా కొరకు నువ్వు సమకూర్చగలుగుతావు. సో ఏమైందో వినండి. ఏమైందంటే ఆ రోజు నైట్ అంత లైట్ ఏం లేదు మాకు, అయినా ఉన్న కొద్ది లైట్స్ మేము పెట్టేసి మీటింగ్ మేము జరిపేసాం అన్నమాట. వెళ్ళాను, పాట పాడ, వర్షిప్ చేసా, వాక్యం చెప్పేసా. అయిపోయేసరికి 11 గంటలు అయింది. చుట్టూ చూస్తే హోటల్స్ ఏం లేవు. అంటే నైట్ కూడా అయిపోయిందేమో అనుకున్నా. అంటే హోటల్లో కూడా ఏం దొరకదు, ఇక్కడ ఏం ఆర్డర్ చేయలేము, తినలేము అని చెప్పేసి ఏం చేసామంటే నేను మా మమ్మీకి ఫుల్ టెన్షన్ ఎక్కిందనమాట. నేను ఇంకా తినలేదు. ఎవరికి చాలా బాధ వేస్తుంది మనం తినకపోతే? ఫస్ట్ తల్లికే. హల్లెలూయా. తల్లిల కొరకు మనం ఏం చేయాలి? ప్రభుకి మనం మహిమనివ్వాలి. హల్లెలూయా. మనం తిన్నా వాళ్ళకి బాధనే, తినకపోయినా బాధనే, ఎక్కువ తిన్నా బాధనే, తక్కువ తిన్నా బాధనే, అన్నీ. మా అమ్మ కూడా బాధ అన్నమాట. సో మేము ఇద్దరం ఏం చేస్తామంటే, మీటింగ్ అయిపోయింది, కార్లో ఎక్కేసాం, వస్తున్నాం. ఇద్దరు కూడా టెన్షన్లో ఉన్నాం. ఫుడ్ దొరుకుతుందా అని చెప్పేసి. అది పెద్ద హోటల్ అన్నమాట, బయట ఫుడ్ అంతా అలౌడ్ ఉండదు. సో ఓపెలో వెళ్ళిపోయి చుట్టూ చూస్తున్నాం, ఎవరికి ఆర్డర్ చేయాలి, ఏం చేయాలి అని తెలియదు. వెంటనే ఒక క్రిస్టియన్ ఫ్యామిలీ మా దగ్గర ఉరికి వచ్చారు. ఎవరో ఒక క్రిస్టియన్ ఫ్యామిలీ మా దగ్గర ఉరికి వచ్చి చేతిలో చూస్తే మొత్తం ఈ గిన్నెలు ఉంటాయి కదా, తినే గిన్నెలు ఉంటాయి కదా, అవంతా కూడా వారు పట్టుకొని వారు ఉన్నారన్నమాట. వెంటనే దానిలో ఒక బ్రదర్, మాకు తెలిసిన ఒక బ్రదర్ ఉండే ఆ ఫ్యామిలీలో. సో వెంటనే వాళ్ళు అడిగారు, అమ్మగారు మీరు తిన్నారా అని అడిగి. వెంటనే మా అమ్మ అన్నది తినలే. వెంటనే నన్ను చూసి అడిగారు, తమ్ముడు నువ్వు తిన్నావా అని అడిగారు. అంటే లేదండి, ఇంకా తినలేదండి అని అన్నా. అంటే ఇప్పుడు మేము ఆర్డర్ చేయాలి, అందుకే మేము ఇలా హరిబరిగా మేము వెళ్తున్నామంటే వెంటనే వారు మాట్లాడుతున్నారు. మా మమ్మీకి తెలిసిన వాళ్ళు అనమాట. మాట్లాడుతున్నారు. నాకైతే ఇక్కడ టెన్షన్ ఎక్కుతుంది. వెంటనే వాళ్ళు ఇలా చూసి, అమ్మ మేము ఇంటిలో చికెన్, మటన్ అన్నీ వండి ఈ బాక్స్లో ఉంది. మేము ఇక్కడ బాక్స్ ఎవరికో ఇవ్వటానికి తీసుకొచ్చాం, వారు తినలే, మీరు తింటారా అని మా చేతులు ఇలా పెట్టేసి, నాకైతే షాక్ అయింది. అంటే ఎలైజాకి కాకి ద్వారా ఎలా భోజనం వచ్చి పడిందో, నాకెవరో తెలియని వ్యక్తి ఏదో ఒక సిటీలో ఒక ఫ్యామిలీ మమ్మల్ని వెతికి వచ్చి మా చేతిలో ఇంత 2 పెద్ద బ్యాగేజ్ మొత్తం ఇలా భోజనం ఇలా చేతులు ఇలా పెట్టి వారు వెళ్ళిపోయారు ఆ రోజు. హల్లెలూయా. ఒకటి నాకేమర్థమైంది తెలుసా? ప్రభు దేవుని యొక్క సేవకుడు వారి యొక్క కడుపు ఆకలిగా ఉంటే మాత్రం ప్రభుకు అస్సలు నచ్చదు. అంటే ఆయన యొక్క బిడ్డలకు, అంటే సేవకులని నేను చెప్పట్లేదు, కానీ ఆయన యొక్క బిడ్డలకు ఏ రోజు కూడా ప్రభు ఏ కొదో కూడా ఆయన ఇవ్వడు. హల్లెలూయా. అంటే ఆయన యొక్క సన్నిధి మనం వెతికి మనం వెళ్తున్నాం గనక, ఆయన సన్నిధి కొరకు మనము ప్రయాసం మనం పడుతున్నాం గనక, సో ఏమవుతుందంటే, whenever we are in God's presence, everything becomes ఈక్వల్ ఫర్ అస్. హల్లెలూయా. సో ఆ రోజు నాకేమీ అర్థమైందంటే, నిజంగా మా మమ్మీ నన్ను చూస్తుంది, నేను మమ్మీని చూస్తున్నా, ఇది నిజమా, మనం నిజమైన లోకంలోనే ఉన్నామా అని చెప్పేసి ఇద్దరం తల ఇలా చూసుకుంటున్నాం అన్నమాట. మేము వాళ్ళ దగ్గర అంటున్నాం, మీకెందుకండి శ్రమ, మీరు తీసుకొచ్చారు, ఎవరికో తీసుకొచ్చారు, మరి మాకు ఇస్తున్నారు, అది అంటే అదంతా లేదు, మీరు తినండి మాకు దీవెన అని చెప్పి చేతులు ఇచ్చి వారు వెళ్ళిపోయారు బాక్స్. హల్లెలూయా. సో ఆ రోజు ఒకవేళ మనం వీడియో తీసి ఉంటే అందరూ ఏమనుకుంటారు అంటే, ఇదో స్క్రిప్ట్ రాశారేమో అనుకుంటారు. కానీ బెస్ట్ స్క్రిప్ట్ మీ జీవితంలో ఎవరు రాయగలుగుతారో తెలుసా? ప్రభువు మాత్రమే. హల్లెలూయా. సో మీ ప్రభు యొక్క సన్నిధిని మీరు వెతికి మీరు వెళ్ళినప్పుడు, ఏ కష్టం ఉన్నా, ఏ నష్టం ఉన్నా, ప్రభు యొక్క సన్నిధికి మీరు ప్రాముఖ్యత ఇచ్చే వ్యక్తిగా మీరు ఉంటే, ప్రభు మీ కొరకు అన్నిటినీ సమకూరుస్తాడు. హల్లెలూయా. పేతురుకు చేప దొరుకుతూనే తిండి అన్నమాట. అంటే అది అమ్మాలి, చేపలు అమ్మాలి, అమ్మి డబ్బు వస్తే ఇక ఆయన కుటుంబానికి ఏదో ఆయన ఇవ్వచ్చు అన్నమాట. ఆ వ్యక్తి
దేవుని యొక్క సన్నిధికి ఆయన ప్రాముఖ్యత ఇచ్చాడు కనుక ఏమైందండి, అక్కడ అన్నీ కూడా సమకూడి వచ్చింది. అసలే ఒక్క చేప రాని స్థలములో ఏమైందంట, ఆ వల ఎరిగే అంతగా చేపలు ఆ రోజు పేతురు పట్టాడంట. హల్లెలూయా, హల్లెలూయా. సో ఫస్ట్ ఇస్ గాడ్స్ ప్రెజెన్స్. మొదట మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే దేవుని యొక్క సన్నిధి. ఈ ప్రోగ్రాం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నదని మేము నమ్ముతున్నాం. ఫస్ట్ లైక్ చేయండి, తెలిసిన వారు మీ ఫ్రెండ్స్ అందరికీ మీరు షేర్ చేయండి, తర్వాత సబ్స్క్రైబ్ చేయండి. తప్పగా ప్రభు మిమ్మల్ని దీవిస్తాడు. ఇక రాబో వీడియోను కూడా మీరు చూడండి, దీవించబడండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ.